అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వడ్డీ లేని రుణాలను అందించనుంది. ప్రధానంగా కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఉన్నతి పథకం కింద అర్హులైనటువంటి మహిళలకు వ్యక్తిగతంగా వడ్డీ లేని రుణాలను అందించనుంది. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా రుణ సహాయాన్ని అందించనున్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనున్నారు. గతంలో ఏ పథకం కింద రుణం పొందని వారికే ఈసారి అవకాశం దక్కబోతుంది. అయితే డ్వాక్రా సంఘాల్లో సభ్యులై ఉన్నటువంటి మహిళలకే అర్హతను కలిగి ఉన్నారు. ప్రధానంగా దివ్యాంగులతో పాటుగా ఒంటరి మహిళలు, యాసిడ్ బాధితులకు కొంతవరకు తొలి ప్రాధాన్యతను కల్పించనుంది ప్రభుత్వం. రుణాన్ని మొత్తం 24 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా కూడా కండిషన్ విధించడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ మహిళలకు చెల్లింపులకు సంబంధించి కూడా 36 వాయిదాలకు సంబంధించి వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. దీనికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు సంబంధించి పెంపుదల, పారిశ్రామికీకరణకు సంబంధించి మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచన, ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు ప్రోత్సాహాన్ని అందించేటువంటి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి తరుణంలో తాజాగా మహిళలు కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయడం, పారిశ్రామికంగా తమకంటూ ఆర్థికంగా స్వయం ఉపాధిని కల్పించడం, మహిళలు సొంత కాళ్లపైన నిలబడి ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఉన్నతి పథకం కింద అర్హులైనటువంటి డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా 1 లక్ష నుంచి 2 లక్షల వడ్డీ లేని రుణాలను కూడా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఉన్నతి పథకం కింద రుణాలు తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. అంతేకాదు డ్వాక్రా సంఘాల్లో వారు కూడా సభ్యులుగా ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి నిబంధనలు కూడా ఏపీ ప్రభుత్వం పెట్టింది. అంతేకాదు ఇతర పథకాల ద్వారా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్నటువంటి వారు మాత్రం ఉన్నతి పథకం కింద అప్లై చేసుకోవడానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి రుణపరమైనటువంటి అంశాలను తీసుకోకూడదు, ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి రుణాలు తీసుకొని ఉండకూడదు అనేటువంటి ఖచ్చితమైనటువంటి నిబంధన కూడా పెట్టడం జరిగింది. వీరిలో ప్రధానంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి, మరి ముఖ్యంగా ప్రతిభావంతులు, విభిన్న ప్రతిభావంతులకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను కల్పించబోతున్నారు. దీంతో పాటుగా ఒంటరి మహిళలు, వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి భరోసాను కల్పించబోతున్నారు. మరోవైపు యాసిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రాధాన్యతను ఇస్తాము అంటూ కూడా ఏపీ సర్కార్ కీలకమైన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రుణాలకు సంబంధించి ఎలాంటి వడ్డీని కూడా వసూలు చేయనటువంటి నిబంధన బహుశా ఒక కీలకమైనటువంటి శుభవార్తగానే భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం 24 వాయిదాలు ఎవరైతే రుణాన్ని తీసుకున్నారో వడ్డీ తీసేసి వడ్డీ చెల్లించకుండా కేవలం తీసుకున్న అసలు మాత్రమే 24 వాయిదాలు చెల్లించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మహిళలైతే మాత్రం 36 వాయిదాల వరకు కూడా చెల్లించేటువంటి అవకాశానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెసులుబాటును కల్పించింది. అయితే ఈ రుణాన్ని తీసుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు డిఆర్డీఏ అధికారుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని సంప్రదించి రుణాన్ని తీసుకోవడం ద్వారా వారు ఎలాంటి కీలకమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులను ప్రారంభించబోతున్నారు, ఎలాంటి ఉపాధి పొందేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అనేటువంటి అంశాలతో పాటుగా పథకం ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన మార్గదర్శకాలకి లోబడి ఉంటే ఖచ్చితంగా వారికి కూడా రుణాన్ని మంజూరు చేయనున్నారు. అయితే మహిళల దరఖాస్తుల్ని గ్రామ సంఘాలకు ముందుగా అందించాల్సి ఉంటుంది. గ్రామ సంఘాలు పూర్తి స్థాయిలో అర్హులెవరు, అనర్హులెవరు, అర్హులకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి కీలకమైనటువంటి అంశాలను బేరేజ్ వేసుకోవాలి, మహిళలకు సంబంధించినటువంటి అర్హత ఎంతవరకు ఉంది, దీంతో పాటుగా జీవనోపాధికి సంబంధించి ఎంపిక చేసుకున్నటువంటి యూనిట్ ఎంతవరకు ఉంటుంది, ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 2 రోజుల్లో రుణాన్ని విడుదల చేయనున్నారు. అంటే కేవలం 48 గంటల్లో మాత్రమే అప్లై చేసుకున్నటువంటి అర్హుల జాబితాకు రుణ మంజూరు కార్యక్రమ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. అంతేకాదు రుణగ్రహీత ఎవరైతే ఉంటారో వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించింది ఏపీ సర్కార్. ఒకవేళ ఏదైనా కారణంతో రుణం తీసుకున్న వారు చనిపోతే రుణం మొత్తం కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రుణం తీసుకున్న తర్వాత లబ్ధిదారులు తప్పనిసరిగా యూనిట్ ను ఏర్పాటు చేయాల్సిందే. చాలా మంది మహిళలు, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఒక ఫలానా కార్యక్రమానికి సంబంధించి లేదా ఒక ప్రక్రియకి సంబంధించి ఒక బిజినెస్ కి సంబంధించి
రుణాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇతర కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం లేదా సొంతంగా ఖర్చు చేసుకోవడం, వీటి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యం కాదు. ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో ఈసారి ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో మీరు యూనిట్ ను ప్రారంభించాల్సిందే. ఆ యూనిట్ కి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ కి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అయితే తప్పనిసరిగా యూనిట్ ప్రారంభించిన తర్వాత గడువులోపు రుణం చెల్లించకపోతే మాత్రం అపరాధ రుసుము అంటే ఎక్కువగా ట్యాక్స్ ను కూడా విధించేటువంటి అవకాశం, దానికి సంబంధించి జరిమానాను కూడా విధించేటువంటి వెసులుబాటు ఈ పథకానికి ఉంది. అయితే ప్రధానంగా కూరగాయలను సాగు చేయడం, పుట్టగొడుగులకు సంబంధించి లేదా కోళ్ల పెంపకం, వేప నూనె, దీంతో పాటుగా సేంద్రియ ఎరువులు, ఇలాంటి వాటికి సంబంధించి కొంతవరకు రుణాన్ని కల్పించనున్నారు. అలాగే కిరాణా షాపులను ఏర్పాటు చేయాలి అనుకున్న, టిఫిన్ సెంటర్లు పెట్టాలన్నా, లేదా ఐస్ క్రీమ్ పార్లర్లు, లేదా చిరుధాన్యాలకు సంబంధించి విక్రయించేటువంటి దుకాణాలైన మొబైల్ క్యాంటీన్లు, ఫ్యాన్సీ స్టోర్లు, కూల్ డ్రింక్ షాపులు, చెప్పుల షాపులు, పూల వ్యాపారం, ఇలా పూర్తి స్థాయిలో పేపర్ ప్లేట్ల తయారీకి సంబంధించి అంటే చిన్న చిన్న బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి అర్హులైన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే భావించాలి. ఉన్నతి పథకం కింద అర్హులైన మహిళలకు వ్యక్తిగతంగా వడ్డీ లేని రుణాలను పంపించనున్నారు. ప్రధానంగా 1 నుంచి 2 లక్షల వరకు ఈ రుణ సదుపాయం కూడా కల్పించనున్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ కూడా ఏపీ సర్కార్ తగినటువంటి మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది.